అంటే ఇక్కడ నిరుద్యోగులకు ఇస్తాను అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మీరే మేనిఫెస్టోలో చెప్పి అందరినీ ప్రచారంలోకి వెళ్లే విధంగా కూడా మీరు కృషి చేశారు. ఏదో జరగబోతుంది, మా జీవితాలు మారబోతుంది అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇప్పటికీ కూడా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి కనీసం 12,000 ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 12,000 ఉద్యోగాలు తప్పు. నేనేమంటానంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది. 70,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఇచ్చింది. 70,000 ఉద్యోగాలు ఇతర అంటే ఐటీ విభాగాలు కానీ మిగతా విభాగాలు కానీ 30,000 పైచిలుకు కూడా అవి కూడా ఇచ్చినాయి. అంటే 1,00,000 పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చినాము. 1,00,000 పైచిలుకు మిగతా ఇండైరెక్ట్ గా ఆధారాలతో సహా స్టూడెంట్స్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా. అదే నేను చెప్తున్నాను, 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాము. 70,000 బరాబరు నియామక పత్రాలతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్టేడియం ముందు నిలబడి ఇచ్చిండ్రు. కళ్ళు తెరుచుకొని చూడాలి. కొంతమంది ఫేక్ నా కొడుకులు విద్యార్థి ముసుగులు వేసుకొని నేను విద్యార్థిని అని చెప్పుకుంటూ ఆ పార్టీకి ఏజెంట్గా అయ్యి బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా పనిచేసుకుంటూ లోపల నేను విద్యార్థిని అని చెప్పుకుంటూ బయటకు వచ్చి ప్రజల్ని తప్పుదో పట్టిస్తుండ్రు తప్ప నిజంగా వాళ్ళు ప్రజల కోసం అనేది కాదు, వారి ఐడెంటిఫై కోసమే మాట్లాడుతుండ్రు తప్ప నిజంగా విద్యార్థుల సమస్యల కోసం కాదు అనేది స్పష్టంగా చెప్తున్నా. అంటే మీరు చెప్పుకున్నటువంటి మేనిఫెస్టో ఇప్పుడైతే ఈ సంవత్సరం ఏదో ఉందో ఈ సంవత్సరం మేనిఫెస్టోలో కంపల్సరీ ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఎన్ని ఖాళీలు అయినవి, దానికి ఎంత ఇవ్వాలి, రాష్ట్ర గవర్నమెంట్ ఎంతగా మనం బడ్జెట్ ని కేటాయించాలి, ఎక్కడ అప్పులు పాలు కావద్దు, వారికి 1st తారీఖు నాడే జీతాలు ఇవ్వాలి అనే ఆలోచన ఉంది. కాబట్టి దాని ఆలోచన ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ముందుకు పోతాం. నేను ఇష్టానుసారంగా నీకు ఉద్యోగం ఇచ్చి 30 తారీఖు నాడు జీతాలు ఇస్తామని అనలేదు కదా. ఆనాడు నువ్వు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కూడా 30 తారీఖు వచ్చేది ఉద్యోగం వాళ్ళకు, 15 తారీఖు 18 తారీఖు ఆనాడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ కంప్లీట్గా ఎంప్లాయీస్ అనేటోడు ఫ్రిడ్జ్ విన్నో ఓ కూలర్ విన్నో లేకపోతే చిట్టీల విన్నో 1st తారీఖు నాడు జీతం వస్తే చెక్కులు అంటే లోన్లు తీసుకొని ఉద్యోగాలు గడుపుకునేది. ఆనాడున్నటువంటి వాళ్ళకు నెలల తరబడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే చెక్ బౌన్సులు అయ్యి వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని మొత్తం లోన్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందుల పాలు చేసి ఇంకొక బ్యాంకులు ఇబ్బందులు అంటే ఒక ఎంప్లాయీ పోతే ఓ టీచరో ఓ కానిస్టేబుల్ ఒక ఏ చిన్న ఉద్యోగస్తుడు అప్పుడున్న పరిస్థితిలో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఒక లోన్ ఇవ్వాలంటే బ్యాంకులు భయపడ్డాయి. ఎందుకంటే నీకు ఏ తారీఖు నాడు వస్తుందో నీకు డేటే తెలియదు అని చెప్పిండ్రు. ఇప్పుడున్న గవర్నమెంట్ నీకు 1st తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం, అప్పులుండి కూడా లక్షల అప్పులుండి కూడా మరి ఎందుకు ఇవ్వగలుగుతున్నాం? ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాం చెప్పండి, ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాం? మీరు అన్నట్టుగా నిజంగా నిరుద్యోగుల్లో ఇతర పార్టీలు రెచ్చగొడుతున్నారు, లేకపోతే కొందరు వ్యక్తుల రెచ్చగొట్టడం వల్ల వీళ్ళందరూ వస్తారు. అసలు నిరుద్యోగులు కాదు కొందరు అని మీరు మాట్లాడుతున్నారు. కానీ వేల సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు కదా, వేల సంఖ్యలో నినాదాలు నిరసనలు చేస్తున్నారు కదా. బాల్కా సుమన్ నిజంగా మాట్లాడిండు. ఒక ప్రెస్ మీట్ లో ఆయన పెట్టి మనం ధర్నా చేస్తే కనీసం 70 మంది వస్తలేరు జనాలు అని చెప్పిండ్రు. ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే చేసిండు, ఎంపీగా చేసినటువంటి ప్రజాప్రతినిధి, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడరు నిజం మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? మనకు ప్రజలు వస్తలేరు కాబట్టి మనం కార్యకర్తలము ప్రజల్లోకి మారి రైలు పట్టాలు కానీ ఆఫీసులు కానీ గవర్నమెంట్ ఉన్నటువంటి మొత్తం ధ్వంసం చేయాలని చెప్పి మాట్లాడిండు. మళ్ళీ ప్రజలు వస్తలేరనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైంది కదా, విద్యార్థులు వస్తలేరనేది అర్థమైంది కదా, వాళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ మీడియా అనేది అర్థమవుతుంది కదా ప్రజలకు. నిజంగా ఒక ప్రజాప్రతినిధి అట్లా మాట్లాడిందంటే వాస్తవాలే మాట్లాడతారు కదా. ఎందుకు అంటారంటే ఇంకోసారి ఎమ్మెల్యే కావాలి కదా ఆయన, వాళ్ళ కార్యకర్తలతోనే నిజం మాట్లాడాలి. వాడు ఎవడో నయం కాబట్టి వీడియో తీసి పెట్టింది కాబట్టి బయటకు పడ్డది, కానీ లేకపోతే ఎన్నో విధ్వంసాలు సృష్టించే వాళ్ళే కదా. అంటే నిరుద్యోగులకు కావాలని నిరుద్యోగులు కాదు, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విషపోటనము, విష ప్రచారము. ఏడుస్తున్నారు అందరూ, ఉద్యోగాలు లేవు, మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది, మా అమ్మ నాన్న ఇంకెన్నో వ్యవసాయ పని చేసుకుంటూ మాకు నెల నెల డబ్బులు పంపించాలి, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, డబ్బులు 70,000 ఉద్యోగాల్లో వారి యొక్క జీవితాల గురించి అడగండి, వాళ్ళ జీవితాల గురించి అడగండి. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ మీరు చూసిరుగా, ప్రెస్ వాళ్ళు అయితే చూసిరుగా, మీకు అండ్లయితే ఏం కట్టలేగా మేము ఇవ్వలే అని చెప్తున్నారు. వాళ్ళు ఎవడండి కాదు, నేనేమంటున్నా వాడెవడో అంటుండే కాదు, మీరైతే చూసిరు కదా, న్యూస్ అయితే చూసినావు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు ఇస్తుంటే నీవైతే చూసినావు కదా, ఒక మీడియాగా అయితే నువ్వైతే చూసినావు కదా,
మరి వాడేవాడు అంటుండే మీరు ఎట్లా నమ్ముతారు? అంటే చూసినాం కానీ 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన 70,000 ఉద్యోగాలు నియామక పత్రాలు నేనేమంటున్నా, మాత్రమే 60,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు ఉమ్, 70,000 ఉద్యోగాలు మా గవర్నమెంట్ ఇచ్చినవి, ఉమ్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినవి, ఉమ్, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి గవర్నమెంట్, ఉమ్, మేమిచ్చినటువంటి గవర్నమెంట్ లో వాని పేరు ఎందుకు చెప్పుకుంటారు? ఉమ్. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మరి ఆధారాలతో సహా ఎందుకు చెప్పలేకపోతుంది, ప్రెస్ మీట్ పెట్టలేకపోతుంది? ఆధారాలతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పిండ్రు, ఉమ్, చాలా సందర్భాల్లో చెప్పిండు. ఉమ్, వాళ్ళకి చెవులు వినపడకపోతే మేమేం చేయలేం, ఉమ్, వాళ్ళకు చెవులు వినపడకపోతే మేమేం చేయలేం. ఉమ్. ఆధారాలతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రెస్ ముందలో చెప్తున్నాడు, ఉమ్. గుర్తుపెట్టుకో.